ఎప్పుడు అమ్మాయిల గురించేనా? లెట్స్ టాక్ అబౌట్ బాయ్స్. ఒక అబ్బాయికి కెరీర్ ప్రెషర్ ఉంటుంది, ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, హార్ట్ బ్రేక్ ఉంటుంది. కానీ సొసైటీ ఏం చెప్తుంది? అబ్బాయిలు స్ట్రాంగ్గా ఉండాలి, ఎడవకూడదు, భయపడకూడదు, పెయిన్ గురించి మాట్లాడకూడదు అనే కదా. ఈ జనరేషన్లో ఒక అబ్బాయికి రిలేషన్షిప్లో ఏమన్నా ఇబ్బంది ఉంది అని చెప్తే అందరూ దాన్ని కామెడీ చేసేస్తున్నారు. ఇంకా కొన్ని షోస్లో కూడా మెన్ పెయిన్ని కామెడీగా చూపిస్తున్నారు. కానీ వాళ్ళు మనుషులే కదా, వాళ్ళకి కూడా స్ట్రెస్ ఉంటుంది, స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి. ఎందుకు వాళ్ళని రోబోట్స్ లాగా ట్రీట్ చేస్తున్నారు? అదే ఒక అమ్మాయి తన రిలేషన్షిప్లో ఉన్న ప్రాబ్లం గురించి చెప్తే దాన్ని ఎవరైనా జోక్ చేస్తారా? ఖచ్చితంగా చేయరు. ఆ ఇష్యూని ఇంకా సీరియస్గా తీసుకుంటారు కదా. అమ్మాయిలు అబ్బాయిలు రెండు జెండర్స్కి మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, కానీ కన్సర్న్ మాత్రం ఒక్క అమ్మాయిలకే ఎందుకు? మీకు ఒక విషయం తెలుసా? ఇండియాలో మేల్ సూసైడ్స్ 70% దాకా ఉన్నాయి. ఎంతోమంది అబ్బాయిలు వాళ్ళ పెయిన్ని ఎవరితో షేర్ చేయలేకపోయి నలిగిపోతున్నారు. నేను పెయిన్లో ఉన్నా అని ఎవరికైనా చెప్దామంటే అమ్మో నవ్వుతారేమో, నేను స్ట్రాంగ్గా ఉండాలి కదా అని భయపడి సైలెంట్ అవుతున్నారు. వాళ్ళకి సపోర్ట్ కావాలి, వాళ్ళ పక్కన ఒక మనిషి కావాలి. బాధగా ఉందిరా, కొంచెం సేపు నాతో ఉండు అని చెప్పినప్పుడు వినడానికి ఒక మనిషి ఉండాలి. కానీ మెజారిటీ ఏం చేస్తారు? తాగుదాం రా, చిల్ అవుదాం అని చెప్పి డైవర్ట్ చేస్తారు. దట్స్ నాట్ ద రైట్ వే బ్రో. మెన్స్ మెంటల్ హెల్త్ ఈజ్ నాట్ ఏ జోక్. షేర్ చేసుకుంటే వీక్ అని కాదు, లోపల దాచేసుకొని నలిగిపోతే స్ట్రాంగ్ అని కాదు. ఆ ఒపీనియన్ నుండి బయటకు రండి. మెన్కు కూడా స్పేస్ ఇవ్వాలి, వాళ్ళు చెప్పేది వినండి, వాళ్ళని సపోర్ట్ చేయండి. స్టాప్ లాఫింగ్ అండ్ స్టార్ట్ లిసనింగ్. లెట్స్ బీ ద రీజన్ ఎ మెన్ చూసెస్ టు ఓపెన్ అప్, నాట్ షట్ డౌన్. మీ లైఫ్లో కూడా ఇలాంటివి షేర్ చేసుకునే పర్సన్ ఉంటే మీరు చాలా లక్కీ. ట్యాగ్ యువర్ లక్కీ వన్స్ అండ్ థ్యాంక్ దెమ్.